ఆరాధనా ఆరాధన చేతును అన్ని వేళలా ఆత్మతో సత్యముతో ఆరాధింతును. ఆరాధన చేతును అన్ని వేళలా ఆత్మతో సత్యముతో ఆరాధింతును. నీతి సూర్యుడా నిజమైన దేవుడా శక్తిమంతుడా సర్వ శక్తిమంతుడా నీతి సూర్యుడా నిజమైన దేవుడా శక్తిమంతుడా సర్వశక్తిమంతుడా నీవు తప్ప వేరెవరు నాకు లేరయ్యా, నిన్నుగాక వేరెవరిని పూజింతునయ్యా. నీవు తప్ప ఎవరు నాకు లేరయ్యా, నిన్నుగాక వేరెవరిని పూజింతునయ్యా. నిత్యము నీ నామమునే స్తుతించెదను, నిత్యము నీ నామమునే స్తుతించెదను. స్తుతి 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 ఆరాధనా హల్లెలూయా హల్లెలూయా ఆరాధనా. ఆరాధన చేతును అన్ని వేళలా ఆత్మతో సత్యముతో ఆరాధింతును. ప్రియమైన సహోదరులరా, ఆదివారము ఆరాధన సమయము. ఆరాధన రోజును బట్టి ప్రభువునికి మహిమ. ఉదయకాలంలో మీకందరికీ ప్రభువును ఆరాధించుట వలన కలిగే ప్రతి ప్రభావము మిమ్మును సమృద్ధిగా ఆవరించునుగాక. ప్రియమైన సహోదరులరా, లోకా సువార్త 12వ అధ్యాయము 4వ వచనం నుండి, నా స్నేహితులైన మీతో నేను చెప్పున్నది ఏమనగా, దేహమును చంపిన తర్వాత మరేమీ చేయనేరని వారికి భయపడకుడి. ఎవనికి మీరు భయపడవలనో మీకు తెలియజేయుదును. చంపిన తర్వాత నరకంలో పడద్రోయ శక్తి గల వానికి భయపడుడి. ఆయనకే భయపడుడని మీతో చెప్పుచున్నాను. ఈ మాట రాత్రికాలమందు నేను చూసినప్పుడు నాలో ఒక రకమైన ఆలోచన కలిగినది. శరీరమును చంపేవారికి భయపడవద్దు, కానీ మనుషులు ఎవరికి భయపడాలంటే, శరీరము చనిపోయిన తర్వాత నరకంలో పడద్రోయ శక్తి గల వానికి. ఆయనకే భయపడండి, ఆయనకే భయపడండి. నరకము అనేది మనుషుల కొరకు సిద్ధపరచబడలేదు.
సాతానుకు, అపవాదికి, వాని దూతలకు సిద్ధపరచబడిన నిత్యాగ్ని గుండం అది. మనుషుల కొరకు కాదు అది. ఈ మాట నేను వాట్సాప్లో రాత్రి పెట్టడానికి 10 నిమిషాలు ఆలోచన చేసినాను. చూసిన వాళ్ళు ఏమనుకుంటారు, ఏమన్నా అనుకొని కొన్నిసార్లు బలంగా కారం తగలాలి, కూరలో కారం ఎక్కువ ఉండాలి కొన్నిసార్లు అన్నట్టుగా ఈ రోజుల్లో తీపి హెచ్చరికలు, స్వీటీ వార్నింగ్లు ఇస్తే ప్రజలకి చీమ గుట్టినట్టు కూడా ఉండదు. ఘాటుగా, కారముగా కూడా ఉండాలి. సాక్షాత్ అది ప్రభు చెప్పిన మాట కదా అనేసి నేను వాట్సాప్లో పెట్టాను. ప్రియమైన సహోదరులరా, ఎవరికి భయపడాలి, ఎవరికి భయపడకూడదు అనేవి ఇక్కడ 2 ప్రశ్నలు. ఈ మాట చెబుతున్నప్పుడు ప్రభు, నా స్నేహితులైన మీతో నేను చెప్పేది ఏమిటంటే అన్నాడు, మీరు నా స్నేహితులు. నేను ఎక్కడ ఉంటానో మీరు కూడా అక్కడే ఉండాలి. మనమందరము కలిసి ఉండాలి. అందుకు నా స్నేహితులైన మీతో నేను చెప్పేది ఏంటంటే, దేహమును చంపేవారికి భయపడద్దు. దేహమును చంపేవారికి భయపడద్దు. కొంతమంది ఆకలికి తట్టుకోలేక, నిందలకు, అవమానాలకి తట్టుకోలేక తాత్కాలికమైన ఉపశమనం కోరుకొని భయంకరమైన తప్పులు చేస్తుంటారు. ఏం చేస్తాం, మా కడుపు కోసం అంటారు. బతకలేక చేసినామమ్మా, బతకలేక చేసినామని అంటూ ఉంటారు. ప్రియమైన సహోదరులరా, బతకలేక ఏమీ చేయకూడదు, తప్పులు చేయకూడదు. చాలాసార్లు చెప్తాను కదా, 6 రోజులు కుళాయి నీళ్ళు తాగిన ప్రభువుని సంతోషంగా ఆరాధించాలి. ఆరాధించడం వలన అసమానమైన బలము, ఆనందాన్ని ప్రభు ఇస్తాడు. కడుపు కోసం చేసినామమ్మ, కడుపు కోసం బతకలేక అని కొంతమంది వాళ్ళు చేసిన దాన్ని సమర్థించుకుంటారు. చచ్చిపోతావా, ఇప్పుడు ఏసావు ఒక పూట భోజనం లేకపోతే చచ్చిపోతాడా? వేటకు పోయి ఇచ్చినాడు, ఆకలితో వచ్చినాడు. ఇంటి దగ్గర తమ్ముడు యాకోబు ఫుల్గా మసాలాలు పెట్టి బాగా వీధిలోకి కొడుతుంది వాసన, గమ్ అని చిక్కుడుగాయలు ఫ్రై చేస్తున్నాడు. అబ్బా, ముందుగానే బాగా ఆకలిగా ఉన్నాను. మా తంబిగాడు ఫుల్గా ఏదో వేపుడు చేస్తున్నాడు, గమ కొడుతుంది. అబ్బా,
ఈరోజు ఎట్లా అయినా 6 కానీ అగ్రహారం బీడు కానీ ఏమన్నా కానీ వాడు చేసే వంట తినాలప్ప. ఏశావుకి వాడి కడుపే వానికి దేవుడు. కడుపు నిండితే అదే మోక్షం అనుకుంటాడు, అదే పరలోక రాజ్యం అనుకుంటాడు, తిండిపోతాడు. దేవుని వాక్యం అంటుంది కదా, ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసుకొనిన ఏశావు వంటి భ్రష్టుడైన వ్యభిచారి అయిన మీలో ఉండునేమో, జాగ్రత్తగా చూసుకొనుడి. ప్రియమైన సహోదరులారా, బ్రతకలేక కడుపు కోసం, పిల్లల కోసం, కొంతమంది పిల్లల కోసం అంటారు. ఎవరి కోసమైనా, దేనికోసమైనా అన్యాయాలకు, అక్రమాలకి, అపవిత్రమైన కార్యాలకి బానిసలు కాకూడదు. నమ్మదగిన ప్రభువు ఉన్నాడు కదా, ఆపత్కాలమందు నమ్ముకొనదగిన సహాయకుడు. చాలామంది ఆయన్ను ఏదో ఒక పెద్ద గురువులాగా, పెద్ద బాసులాగా, అంటే ఆయన బాసు, నేను ఆయన కంపెనీలో పనిచేసే ఒక పనివాడిని, ఒక బానిసను, ఒక దాసుని అనుకుంటుంటారు. అందుకేనా ప్రభు మనల్ని రక్షించింది? మనం దాసులమా? ప్రభు ఏమన్నాడు? నా స్నేహితులు మీరు, నా స్నేహితులు. స్నేహం అంటే, స్నేహంలో భేదాలు ఉంటాయా? స్నేహంలో కులాలు ఉంటాయా? స్నేహంలో సీనియర్ జూనియర్ అనేది ఉంటుందా? స్నేహం అనేది ప్రపంచంలో అన్ని బంధాల కంటే కూడా గొప్పది, కల్మషం లేనిది. అందులో ఎటువంటి రహస్యాలు అనేవి ఉండవు. అందుకే అబ్రాము గారిని ప్రభు ఏమన్నాడు? నా స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతానమా. అబ్రహాము గారు దేవునికి స్నేహితుడు. ప్రభు కూడా మనల్ని స్నేహితులుగా పిలిచినాడు. స్నేహితులుగా. స్నేహములో రహస్యం అనేది ఉండదు. ఈ పిల్లకాయలకు, చదువుకునే వాళ్ళకి, ఆడపిల్లలకు కానీ మగపిల్లలకు కానీ అసలు స్నేహం అంటే ఏంటో, ఫ్రెండ్ అంటే ఏంటో అర్థం కాదు. మాట్లాడిన ప్రతి ఓడు, పరిచయమైన ప్రతి ఓళ్ళు మా ఫ్రెండు అని అంటుంటారు. బాప్రే, ఫ్రెండ్ అంటే అర్థం తెలుసునా? మాట్లాడినంత మాత్రాన ఫ్రెండ్ అవుతాడా? స్నేహం అనేది, అందులో రహస్యం అనేది ఉండదు. రహస్యాలు అనేవి ఉండవు. అందరికంటే ముఖ్యమైన, నమ్మకమైన స్నేహితుడు ఈ లోకంలో ఎవరైనా ఉన్నారు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తే. తన స్నేహితుని కొరకు ప్రాణం పెట్టువాని కంటే గొప్పవాడు ఎవడు లేడు. మా ఫ్రెండు అని అంటున్నావు కదా, నీకోసం ఏదైనా త్యాగం చేయమను. అప్పు తీసుకొని నీకు డబ్బులు ఇవ్వద్దులే, కనీసం తన దగ్గర ఉండేదే కల్మషం లేకుండా ఇవ్వమను. కల్మషం లేకుండా.
నువ్వు అడగకపోయినా నీకేదైనా సహాయం చేయమను. ప్రియమైన సహోదరులరా, స్నేహము, నమ్మకమైన స్నేహితుడు ప్రభువైన యేసుక్రీస్తులోనే మనకి సమృద్ధిగా 100% దొరుకుతాడు. ప్రియమైన సహోదరులరా, అందుకే ప్రభువు ఏమన్నాడు? నా స్నేహితులైన మీతో నేను చెప్పున్నది ఏమనగా, మీరు నా స్నేహితులు, మీ బాగోగులు నేను కోరుకునేవాడిని, మీరు బాగుండాలని నేను నా ప్రాణాన్ని అర్పణగా ఇచ్చాను. మిత్రులారా, నేను చెబుతున్నది వినండి. ఈ శరీరాన్ని చంపే వాళ్ళను చూసి భయపడకండి. దాన్ని చంపినాక వాళ్ళేమీ చేయలేరు. ఎవరికి భయపడాలో నేను చెబుతున్నాను. శరీరం చనిపోయినాక మిమ్మల్ని నరకంలో పారవేయటానికి అధికారం ఉన్నవానికి భయపడండి. అవును, ఆయనకు భయపడుడని చెబుతున్నాను. రాత్రికాలంలో యోబు అంత మంచోడికి అలాంటి భార్య అసలు ఆమె అలా ఎలా అనగలిగింది అని నేను ఏని అడిగాను. ఏ చెప్పిన మాట ఏంటంటే, సర్వం కోల్పోయినారు కదా, ఆ బాధల్లో అన్నది అంటే, నేనన్నాను, ఎంత బాధలైతే గాక ప్రభువును అనడం మంచిదేనా? అనొచ్చునా? ఇంత బాధలుంటే గాక ప్రభువును అంటారా అని నేను మళ్ళీ అన్నప్పుడు, నిజమే నువ్వు చెప్పింది 100% కరెక్ట్ అన్నా. ప్రభువును దూషించకూడదు, ప్రభువును దూషించకూడదు. ఒకవేళ మనకు శ్రమలు వచ్చినాయంటే దానికి మనలోనే పొరపాటు ఉంటుంది, మనలోనే లోపం ఉంటుంది. సరే, నాలో ఏదో పొరపాటు ఉంది, నాలో ఏదో లోపం ఉంది, నేనే ఏదో సరి చేసుకోవాలి, సరిదిద్దుకోవాలి. అంతేగాని నేనేదో పెద్ద శుద్ధపోసని, ఆ జన్మ పరిశుద్ధుని, నాలో ఏ తప్పు లేదు, దేవుడు అన్యాయం చేసినాడంటే ఇంకా మూతి మీద కొట్టద్దు, తప్పు అది. ఎప్పుడు కూడా ప్రభువుని అనడానికి చాలామంది అంటారు, నువ్వు ఆయన్ని అన్నంత మొగోడివా అంటారు. అంత నీ దగ్గర అంత సీన్ ఉందా? అసలు ఆయన నువ్వు అనేంత వ్యక్తిత్వం ఉందా నీకు? లోకంలో ఎక్కడైనా ఈ మాట వింటుంటాం. నువ్వెక్కడ, ఆయన ఎక్కడ? నువ్వు ఆయన కాలి గోటికి కూడా సరిపోవు, నువ్వు కాలి కింద బోడిది కూడా కాదు. నువ్వు అంతటి ఆయన్ను నువ్వు అనే వ్యక్తివా? అసలు ప్రభువుని ఎలా అంటారండి? ప్రతిదానికి ఆయన ఏమన్నా మన పాలేరా? లేక మన ఇంటి వాచ్మేనా? ప్రతి వాళ్ళు ఆయన అనేవాళ్ళే. వీళ్ళకు క్వాలిటీస్ ఉండవు, సరైన గుణాలు ఉండవు, సరైన వ్యక్తిత్వం ఉండదు. చీటికి మాటికి ప్రభువుని అంటుంటారు. ఏందయ్యది? ఏమి? చాలా అది తప్పు. అది అంటే కష్టాలు వస్తే ప్రభువుని అంటారా? అసలు ఆయన గురించి ఏం తెలుసని? బైబిల్ బాగా చదివితే కదా అసలు ఆయన ఏంటి, ఆయన మనసు ఏంటి, ఆయన వ్యక్తిత్వం ఏంటి, ఆయన ఎలా ఉంటాడు, ఆయన ఏం కోరుకున్నాడు, ఆయన ఏం చేశాడు, ఆయన స్వభావం ఏంటి అని
ఒక తండ్రి తన కుమారుడికి కానీ కుమార్తెకి కానీ శ్రమలు రావాలా, యాక్సిడెంట్లు జరగాల, రోగాలు రావాలని కోరుకుంటాడా? చెడ్డవారమైన మనమే అలా కోరుకోమే. ఎందుకు కోరుకోమంటే ఏమన్నా అయితే మనమే కదా ఖర్చులు పెట్టుకోవాల్సింది, డబ్బులు పెట్టుకోవాల్సింది. బాగలేకపోతే ఖర్చులు పెట్టుకోవాల్సింది, హాస్పిటల్ ఖర్చులు ఎవరు? మనమే, తల్లిదండ్రులే కదా. ఏదో ఒక రకంగా వేరే రూపంలో బుద్ధి రావాలా, మార్పు రావాలని కోరుకుంటాం. కానీ ప్రమాదాలు జరగాలి, భయంకరమైన రోగాలు రావాలని ఏ తల్లిదండ్రులు కోరుకుంటారు? ప్రియమైన సహోదరులారా, ప్రభువుని చాలామంది అపార్థం చేసుకుంటున్నారు. అసలు మనం ఆయన తెలుసుకోవడమే ఈ లోకంలో ఒక గొప్ప ధన్యత. ప్రపంచంలో 600 కోట్ల పైన ఉన్నారు జనాభా. 600 కోట్ల పైన ఉన్న జనాభాలో ఈ సర్వ ప్రపంచాన్ని ఈ ఎంతో నిర్విరామంగా నడిపిస్తున్న ఆయన, కోటి సూర్యకాంతుల తేజస్సు కంటే అధికమైన ప్రకాశవంతుడు కదా ఆయన. అసలు మనం ఏంటి? మన స్టేటస్ ఏంటి? మనం ఎక్కడ, ఆయన ఎక్కడ? ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఆయనకి మనకి, బంగారుకి మట్టికి ఉన్నంత తేడా ఆయనకు మనకి. మనం ఆయనకి భయపడాలి. ఆల్వేజ్ రెస్పెక్ట్ ద లార్డ్. నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు. ఆయనకు భయపడాలి. ఆయనకు భయపడితే మనమే ఆయన పరిశుద్ధమైన స్థలం. మీరు ఆయనకు భయపడుడి, అప్పుడు ఆయనకు మీరు పరిశుద్ధ స్థలముగా ఉంటారు. పరిశుద్ధమైన స్థలముగా. ఆయన భయమే మనకు ఐశ్వర్యం. ఆయన భయమే మనకు ఇంపైన సువాసన. ఆయన భయమే మనకు పవిత్రము. ఆయన భయమే మనకు జీవపు ఊట. ఆయన యందలి భయభక్తులే మనకు బహు ధైర్యాన్ని పుట్టిస్తుంది. ఆయన యందలి భయభక్తులే మనకు జ్ఞానం. ఆయన యందలి భయభక్తులే నిత్య జీవం. ప్రియమైన సహోదరులరా, ఆయనకు భయపడాలి. అది ఎంతైనా న్యాయము, ధర్మము. ఆయనకు భయపడితే మరి ఈ లోకంలో కానీ రాబోయే ఆ లోకంలో కానీ మరి దేనికి ఎవరికి భయపడాల్సిన అవసరము ఉండదు. వారు ఆయనతో కూడా ఉండిన వారు, అందుకే వారు ఇంత ధైర్యంగా ఉన్నారని అపోస్తలుల గురించి ఆ ప్రజలు మాట్లాడుకున్నారు. పాండిత్యము లేని వీళ్ళకి ఇంత ధైర్యం ఎలా వచ్చింది? ఇంత పిరికి వాళ్ళు ఇంత ధైర్యంగా ఎలా ఉన్నారంటే, ఎవరో అన్నారు, వారు యేసుతో కూడా ఉండిరి. ప్రభువుతో ఉన్న వాళ్ళకి చాలా ధైర్యం ఉంటుంది. ప్రేమలో భయం ఉండదు. భయపడువాడు ప్రేమ యందు పరిపూర్ణం చేయబడిన వాడు కాడు. అంటే ఇక్కడ భయపడము అంటే లోక సంబంధమైన వాటికి, అమ్మో చచ్చిపోతానేమో ఏసావులాగా ఒక పూట కూటి కొరకు చచ్చిపోతానేమోనని తమ్ముడిని అడిగాడు. తమ్ముడికి కొంత ఉపాయం ఎక్కువ. బాగా ఆకలితో వచ్చాడు. ఇప్పుడు ఇరికించుకోవాలి. సరే కానీ నీకు ఆహారాన్ని ఇస్తాను, అయితే నువ్వు ఒక పని చేయాలి. ఏంటంటే
నీ జ్యేష్ఠత్వపు హక్కుని నాకు ఇవ్వాలి. ఏశావు అంటాడు, తీసుకోపోరా, నాకెందుకు, నేను చచ్చిపోతా అంటే ఒక్క పూటకు చచ్చిపోతావా తినకపోతే? కొంతమంది ఒక అరగంట లేట్ అయితే ఏమో ఇంకా వాళ్ళ కథ చెప్పలేం. అరగంటకి చచ్చిపోతారా తినకపోతే? తిండిపోతోళ్ళు, వాళ్ళకు కడుపే దేవుడు, వాళ్ళకు రక్షకుడు దేవుడు కాదు, కడుపే దేవుడు. వాళ్ళ కడుపు కోసం, నా కడుపు కోసం, నా కడుపు కోసం అంటుంటారు. కొంతమంది భయంకరమైన మూర్ఖులు ఉన్నారు, భయంకరమైన మూర్ఖులు. సంతానం కలగలేదని అపవిత్రంగా మార్గాలు చూసుకునే వాళ్ళు కూడా ఉండరు. ఏమంటే కడుపు కోసం. ఇలాంటి వాళ్ళు కేవలం లోక సంబంధంగా భయపడుతున్నారు. మీరు వాళ్ళకు భయపడద్దు, శరీరాన్ని చంపే వాళ్ళకు భయపడద్దు. శరీరం చచ్చిపోయినాక వాళ్ళు ఏం చేయలేరు. ఇక తాత్కాలికం కదా ఈ లోక జీవితం. రాబోయే ఆ లోక జీవితం శాశ్వతం, అది యుగాలు ఉంటుంది. దానికి మనం ఈ లోకంలో సిద్ధపడుచున్నాం. తాత్కాలికమైన ఉపశమనం కొరకు తప్పుడు మార్గాలు వెతుక్కోకూడదు. చిరకాలం ఉండే ఆశీర్వాదం, నిత్య జీవం కొరకు నీళ్లు దాగైన పవిత్రతలో నిలిచి ఉండాలి. కనుక మిగతా విషయాలు తర్వాత విందాం. మీకు అందరికీ వందనాలమ్మ. ఉదయకాలంలో ప్రభువుని ఎక్కువగా ప్రేమించండి, ఆయన యందలి ఎక్కువ భయభక్తులను కలిగి ఉండండి, ఆయనకు మాత్రమే భయపడండి. అప్పుడు దేనికి భయపడవలసిన అవసరం ఉండదు. ప్రభు ఈ మాటలు దీవించునుగాక. అందరికీ వందనాలమ్మ. ప్రార్థన చేయండి.